మందిరి మనసారాకి స్వాగతం. ఇవాళ మనము మిర్చి బజ్జీ చేసుకుందాం. మిర్చి బజ్జీ, కట్ మిర్చి. సో అది ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది, ఏదైనా పార్టీస్లో అప్టైజర్గా బాగుంటుంది, రెయిన్ పడుతున్నప్పుడు బాగుంటుంది, వర్షంలో మిర్చి బజ్జీ సూపర్ ఉంటుంది. ఓకే, నా స్టైల్లో మిర్చి బజ్జీ, కట్ మిర్చి చేద్దాం. ఓకేనా? ఇదేంటంటే శనగపిండిని, అందులో 1 కప్పు శనగపిండికి కొంచెం ఎట్లా చెప్పాలంటే 4 ఫింగర్స్ అంతా బియ్యం పిండి వేసాను. దానిలో ఉప్పు, కొంచెము కారము, బేకింగ్ సోడా అన్నీ కలిపి జల్లెడ పెడితే ఈవెన్గా కలుస్తుంది అన్నమాట. ఇంకేమీ మనము మిక్స్ చేయక్కర్లేదు. దానిలో కొంచెం వాటర్ కలుపుకుంటూ ఒకేసారి కాకుండా మిర్చి బజ్జీకి ఏంటంటే కొంచెము తిక్కుగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చేశానంటే చింతపండు గుజ్జులో కొంచెం ఉప్పు, జీలకర్ర కలిపాను. ఈ మిర్చి బజ్జీ లోపల విత్తనాలు ఉంచుకోవచ్చు, బట్ తీసేస్తే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పులుపుకి, ఆ మిర్చికి, శనగపిండికి సరిగ్గా సూట్ అవుతుందన్నమాట కాంబినేషన్. ఇదంతా అప్లై చేసి లోపల కొంచెమే, ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ నోటికి పులుపు కారం తగిలితే చాలు. ఇప్పుడు దీన్ని ఆయిల్లో మనము డబుల్ ఫ్రై చేసుకుంటాము, ఎందుకంటే ఒకేసారి ఏగదు కాబట్టి. దాన్ని మనము డబుల్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే కొంచెం సేపటికి మనకి సెట్ అవుతుంది. అయితే నేనేం చేశానంటే జాగ్రత్తగా అనమాట, ఆ చింతపండు బయటికి రాకుండా, చిందకుండా, ఎందుకంటే ఆయిల్ పాడైపోతుంది. అలా కాకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకున్నాను. మళ్ళీ నేను అంటే వేరేగా పిండి కలపొచ్చు. అదే పిండిలో కట్ మిర్చికి కూడా అయింది, లోపల గింజలు తీయనవసరం లేదు, ఏ పేస్ట్ పెట్టనవసరం లేదనమాట. జస్ట్ ప్లెయిన్గా వేసేయచ్చు, ఎందుకంటే దాన్ని కూడా కట్ చేసి మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి ఆ ఫ్రైలో ఆ స్పైసీగా ఉండేదంతా పోతుంది. ఇది ఏంటంటే కట్ మిర్చి దానికి కొంచెం ఆరాలి. ఆరకపోతే ముక్క ఏంటంటే ఆ శనగపిండి, మిర్చి బజ్జీ అతుక్కోకుండా వేరే వేరేగా ఉంటుంది, 2 ఓపెన్ అయిపోతాయి. కొంచెము ఒక 10-15 మినిట్స్ ఆరితే బాగుంటుంది. మళ్ళీ దాన్ని ఆయిల్ రీహీట్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకుంటే, దాని మీద కొంచెం చాట్ మసాలా చల్లుకుంటే అసలు మనం వేరే లోకంలోకి వెళ్ళొచ్చు. తింటుంటే మాత్రం ఫ్రెష్గా ఉంటుంది కదా, ఆయిల్ కానీ అన్నీ. ఈ మిర్చి లవర్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట ఈ రెయిన్ సీజన్లో. కొంచెం గెస్ట్లు వస్తున్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, బాయ్.